ఎవరు బలంగా ఒక నాయకత్వం వాయిస్ ఇచ్చినా, ఎవరు బలంగా ప్రజల్లో పని చేస్తున్నా ఇమీడియట్ గా వాళ్ళని ఎలా తొక్కాలి, వాళ్ళ మీద ఎలా ఫేక్ కేసులు పెట్టాలి, అలాగే వాళ్ళని ఎలా భయభ్రాంతులకి గురి చేయాలన్న వర్క్ అయితే పోలీసులు సిన్సియర్ గా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ ని నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ రచిస్తుంటే ఎలా తప్పుడు కేసులు పెట్టాలి, ఎలా రిమాండ్ రిపోర్ట్లు రాయాలి, ఎలా బెయిల్ రాకుండా వాళ్ళని 60-70 రోజులు మినిమం లోపల పెట్టాలి అనే దాని మీద ఈరోజు కేస్ స్టడీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన పోలీస్ వ్యవస్థ మీద చేస్తే అర్థం అయిపోతుంది. ఈరోజు 1 కాదు 2 కాదు, ఈ సంవత్సర కాలంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా రిమాండ్లకు పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వీళ్ళకి మొట్టికాయలు వేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా అవే సెక్షన్స్ తో మళ్లీ రిమాండ్ కు పంపించాలన్న ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మీడియా మిత్రులు తెలుసుకోవాలి. దీన్ని ప్రజలకు కూడా తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నగిరి విషయానికి వస్తే ఇక్కడున్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు. కరోనాలో ప్రజలతో లేడు, ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంల మ్యానిపులేషనో లేకపోతే గాల్లో గెలిచాడో ఆ దేవుడికి తెలియాలి. నగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కేవలం దోచుకోవడం, దాచుకోవడం. ఈరోజు ఇసుకలో పట్టుబడ్డ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే భానుప్రకాష్ కి ముఖ్య అనుచరులు. నిజంగా ఈరోజు మీరు చూడాలి, ఇంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇసుకని డంప్ చేసుకొని తమిళనాడుకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయ్యా అంటే రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగిరికి వచ్చి ఇక్కడ డంపింగ్ చేసుకొని వెళ్తున్నాయి. అంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? ఈరోజు రాజంపేట నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేలు, వీళ్ళు అఫీషియల్స్ తో, పోలీసులతో, మైనింగ్ వాళ్ళతో కొల్లుడై ఈ విధంగా టిప్పర్లు, ఇదేం సైకిల్ బైక్ కాదు, ఒక చిన్న బ్యాగ్ లో పెట్టుకుని దాసి పెట్టుకుని వెళ్ళటానికి ఇంత పెద్ద కంటైనర్లు ఈ విధంగా రాజంపేట నుంచి వెళ్తుంటే ఏం చేస్తున్నారు సంవత్సర కాలం పోలీసులు, మైనింగ్ వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు ఏదో లెక్కల్లో తేడా వచ్చి వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ లెక్క సెట్ అయింది అనుకుంటానేమో. రిమాండ్ రిపోర్టు చాలా నార్మల్ గా రాసి వెంటనే 3వ రోజుకి బెయిల్ వచ్చింది. ఇన్ని కంటైనర్లు దొరికిన తర్వాత కూడా మరి ఆయన బయటకు వచ్చి సాక్ష్యాధారాలని తారుమారు చేయడా? ఎలా బెయిల్ వచ్చింది? మరి ఆ విధంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాసింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. దీన్ని సర్క్యులేట్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పిల్లల్ని 2 రోజులుగా నగిరి సిఐ హెరాస్ చేస్తున్నాడు. పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళ ఫోన్లు లాక్కోవడం, వాళ్ళని కొట్టడం, బూతులు తిట్టడం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు క్లియర్ కట్ గా ఇచ్చింది, సర్క్యులర్ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అన్ని రాష్ట్రాలకి సర్క్యులర్ పంపించింది, సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కి లేదా ఈ టీవీ ఇంటర్వ్యూల్లో జరిగే వాటికి రిమాండ్ కు పంపించేదానికి లేదు. ఇలా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బాగుండదని క్లియర్ గా ఇచ్చింది. అయినా ఇంకా అవే సెక్షన్లు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ముఖ్యంగా నగిరిలో అందరినీ పిలిచి వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళకి నచ్చిన పేర్లు రాయమని చెప్తున్నారు. ఈరోజు మీరే పట్టుకున్నారు సిఐ గారు, మీరు ఫోటో ఇచ్చినారు ఈ వెహికల్స్ ముందు నించొని ప్రెస్ కి, మీరే ఒక వీడియో ఇచ్చారు. మరి అది ఎవరిదయ్యా అంటే వేలు అనుకో. ఆ వేలు అనుకో ఎవరు? ఎమ్మెల్యే భానుప్రకాష్ కి రైట్ హ్యాండ్. మరి ఈ రోజు ఆయన లీజుకి ఇచ్చేశాడు, ఆయనకి సంబంధం లేదని పోలీసులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకెందుకు అంత బాధేస్తుంది? ఎందుకు వేలు అనుకొని తప్పిస్తున్నారు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదని అడుగుతున్నాం.
ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము ప్రెస్సుల్లో గ్రూపుల్లో పెడితే ఈరోజు కొత్త లైన్ తీసుకున్నారు. ఈ కేసులోకి మా కౌన్సిలర్లు 2 పేర్లు పెట్టి వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాలో ఉన్నారు అని చెప్పడం ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద అఫీషియల్ వరకు వైఎస్ఆర్సీపీ అని తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్ గా తెలిసినా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని చెప్పారు. మంచి పనే చేయనివ్వని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలా ఇసుక దందా చేసుకుంటూ సంపాదించుకుంటుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేస్తారా? నిన్న రాత్రి వరకు లేని పేర్లు ఇప్పుడు ఎలా వచ్చాయి? బీడీ భాస్కర్ గారు అనే ఒక కౌన్సిలర్, బిలాల్ అనే ఒక కౌన్సిలర్. ఈరోజు ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తమిళనాడు పిల్లాడు ఈ పేర్లు చెప్పాడు అంటారు. ఆ పిల్లాడు ఫోన్ లో వీళ్ళ నంబర్లు ఉన్నాయి అంటారు. నిజమైతే మొత్తం ఈ సంవత్సర కాలం ఆ పిల్లోడు ఎవరైతే బాలాజీయో ఇంకెవరో పేరు చెప్తున్నారు నాకైతే తెలియట్లా, భరత్ అంట. ఆయన ఫోన్ కాల్స్ 1 year డేటా తీయండి, దాంట్లో ఎవరెవరు మాట్లాడారో అందరినీ అరెస్ట్ చేయండి, అందరి మీద కేసు పెట్టండి. అంతే కదా? భరత్ గారేమో మొన్న ఎక్కడో మాట్లాడారంట, నాకు తెలియలేదు ప్రెస్ లో, నన్ను కొట్టి నా దగ్గర వాళ్ళకి కావాల్సిన పేర్లు చెప్పించుకుంటున్నారు అని. అది వేరే విషయం. నేను అడిగేది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి రాజంపేట నుంచి నగిరి వరకు అన్ని జిల్లాల ఎస్పీలు, అన్ని జిల్లాల మైనింగ్ ఆఫీసర్లు, అన్ని జిల్లాల ఎంఆర్ఓలు, అన్ని జిల్లాల డిఎస్పీలు, సిఐలు సహకరిస్తారా? ఎందుకంటే అన్నమయ్య డిస్టిక్ ఉంది, తిరుపతి డిస్టిక్ ఉంది, నగిరి, చిత్తూరు డిస్టిక్, 3 డిస్టిక్ల ఎస్పీల్ని, కలెక్టర్లని, డిఎస్పీల్ని, సిఐల్ని, ఎంఆర్ఓల్ని, మైనింగ్ ఆఫీసర్లని కరెక్ట్ చేసే శక్తి ఒక 2 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి ఉందా నేను ప్రశ్నిస్తున్నా. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. ఈరోజు భానుప్రకాష్ అలాగే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఈ మాఫియా చేస్తున్నారు అఫీషియల్స్ సహకారంతో. వీళ్ళ అండతోనే ఇది చెన్నైకి వెళ్తుంది, తమిళనాడుకు వెళ్తుందని క్లియర్ గా అన్ని పేపర్లలో ఛానల్లో వస్తే వాళ్ళందరినీ వదిలేసి దాన్ని పోస్ట్ చేసిన పిల్లల్ని కొట్టడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం, ఏకంగా కౌన్సిలర్లనైతే కేసులో ఇరికిచ్చి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లేకుండా అక్కడి నుంచి దొంగల్లాగా తీసుకొచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారు. ఏదయ్యా రిమాండ్ రిపోర్ట్ అంటే ఆన్ ద వే అంట. అలాగే మీరు చూస్తే మొన్న బియ్యం మాఫియా నగిరిలో 13,000 టన్నులకు పైగా దొరికింది. జార్ అండ్ జాయ్ అది ఎవరిది? తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరుడు అమృత్ రాజ్ గారిది. మరి ఆయన జాయ్ అండ్ జార్ లో పట్టుకున్న వెహికల్స్ ముందర ఎంఆర్ఓ ఉన్నాడు, డిటి ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. వీళ్ళందరూ అక్రమంగా తమిళనాడుకు పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని దోచుకొని అమ్ముకుంటున్నారు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు మరి అతనికి బెయిల్ ఎలా వచ్చింది? పట్టుకున్నావు నువ్వు, పేద ప్రజల బియ్యం పేద ప్రజలకు ఇవ్వకుండా దోచుకుంటుంటే దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ అరెస్ట్ చేయాలి కదా. అది గోడౌన్ల నుంచి వెళ్తుందా బియ్యము స్ట్రైట్ అవే, లేదా డీలర్స్ దగ్గర నుంచి వెళ్తుందా, ప్రజలకు అందకుండా ఏ విధంగా వెళ్ళింది, దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఎంఆర్ఓ బాధ్యత కాదా, డీటీ బాధ్యత కాదా, సక్రమంగా ప్రజలందరికీ అందుతుందా లేదా చూసుకోకుండా ఇన్ని వేల టన్నులు పోతుంటే ఎవరి మీద కేసు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎలా వదిలేశారని నేను అడుగుతున్నాను. అంటే తెలియక పట్టేసుకున్నారు, తెలిసిన తర్వాత వదిలేశారు. నిన్న ఈ మధ్యలోనే అతను బర్త్డే ఎమ్మెల్యే భానుప్రకాష్ ముఖ్య అనుచరుడు అమృత్ రాజ్. సో వాళ్ళ మనుషులు దొరికితే వెంటనే వాళ్ళని వదిలించుకుంటారు, ఎవరి మీద కేసులు పెట్టారు. అదే తమిళనాడు వాడు ఎవడో దొరికినాడు అని చెప్తున్నారు, దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరికిస్తున్నారు. ఒక తమిళనాడు వాడైనా ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు, ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తుంటే
మరి ఏ విధంగా ఇది జరుగుతుంది? పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు. ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికీ కూడా. నేను అఫీషియల్స్ కి చెప్తున్నాను అండ్ భానుప్రకాష్ కూడా చెప్తున్నాను, నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళే, నీ తమ్ముడు గాని నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకుందని అడుగుతున్నా. ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్ల నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం. కానీ మీరు వెళ్లే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో, ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్ని చూస్తున్నారు. అఫీషియల్స్ ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈ రోజు తిరుపతి గాని, రాజంపేట గాని, నగిరిలో గాని ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద